Hey all, welcome to Newborn channel. This is Nandu. ఎస్టర్డే టాపిక్లో బడ్జెట్ టెక్నాలజీ మొత్తం కంప్లీట్ చేసేసాను 3 పార్ట్స్లో. ఫస్ట్ పార్ట్ వచ్చేసి బడ్జెట్ అంటే ఏంటి డెఫినేషన్ గురించి, తర్వాత ఎకనామిక్ సర్వే అంటే ఏంటి, రిసీట్స్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అసలు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, దాన్ని ఎన్నిగా డివైడ్ చేశారు, గవర్నమెంట్ ఫండ్స్ ఏంటి, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్, అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ క్లాస్ వచ్చేసి ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ట్యాక్సెస్ గురించి, దాని తర్వాత జిఎస్టీ గురించి, థర్డ్ వచ్చేసి జిఎస్టీ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, జీడిపి గురించి థర్డ్ పార్ట్లో తెలుసుకున్నాము. దాంతో బడ్జెట్ టెక్నాలజీ మొత్తం కంప్లీట్. ఇంకా బడ్జెట్లో యూజ్ చేసే వర్డ్స్ ఉంటాయి కొన్ని, ఆ బడ్జెట్లో యూజ్ చేసే వర్డ్స్ కూడా సెకండ్ పార్ట్ టూలో అన్నీ కవర్ చేశాను. ఒకసారి ఎవరైనా వీడియోస్ మిస్ అయి ఉంటే చూడండి వెళ్ళి. నిన్ననే బడ్జెట్ ఎస్టిమేట్స్ మీద ఒక బడ్జెట్ ఫిగర్స్ ఉంటాయి కదా, ఆ బడ్జెట్ ఫిగర్స్ మీద ఒక షార్ట్ ట్రిక్ యూస్ చేసి అవి ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పాను. తర్వాత మినిస్ట్రీస్కి ఏ మినిస్ట్రీస్కి ఎంత అలాట్ చేశారనే అమౌంట్ కూడా, వాటికి కూడా నేను ట్రిక్ చెప్పాను. ఇవన్నీ కూడా వీడియోస్ ఎవరైనా మిస్ అయి ఉంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి. పీడిఎఫ్స్ కోసం వీడియోస్ కింద టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేశాను కమెంట్స్లో. టాపిక్ ఈజ్ బడ్జెట్ హైలైట్స్. అసలు ఫస్ట్ బడ్జెట్ ఎలా స్టార్ట్ చేశారంటే గురజాడ అప్పారావు గారు ఒక ఫేమస్ సేయింగ్తో స్టార్ట్ చేశారు. అదేంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. నిర్మలా సీతారామన్ గారు కన్సిక్యూటివ్గా 8th టైము బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1వ తారీఖున 2025 సంవత్సరం 11 గంటలకి, ఉదయం 11 గంటలకి బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేశారు. అయితే ఆ బడ్జెట్లో ఉన్న హైలైట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బడ్జెట్లో అసలు కీ ఫీచర్స్ ఏంటి, వేటి మీద, ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేశారు అనేది చూస్తే, ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఫోర్ ఏరియాస్ మీద. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ మీద, నెక్స్ట్ ఎంఎస్ఎంఈ, తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఎక్స్పోర్ట్స్. ఇవన్నీ నార్మల్గా గుర్తుంటాయి. సడన్గా ఎవరికైనా గుర్తు రాలేదు అంటే ఈ ట్రిక్ యూస్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి మనిషికి ఫుడ్ కావాలంటే పొలంలో పంట అయితే పండించాలి. దానికోసం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒకతనికి రైస్ ఫీల్డ్ ఉంది. దాంతోపాటు చిన్న పానీపూరి షాప్ ఉంది. ఈ రెండిటి నుంచి వచ్చిన మనీలో కొంత మనీ ఏం చేశాడంటే అగ్రికల్చర్ అవుట్లెట్ కొత్తదొకటి ఓపెన్ చేశాడు. పొలంలో పండినవి ఇంటి కోసం కొంచెం ఉపయోగించుకొని మిగతాది ఏదైతే ఉందో వాళ్ళు అవుట్లెట్స్లో పెట్టి అమ్మేసేవాళ్ళు. అందులో కొంత ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు వేరే దేశానికి. సో అది ట్రిక్. చూడండి, ఇక్కడ నాకు ఒక రైస్ ఫీల్డ్ ఉంది, అగ్రికల్చర్. చిన్న పానీపూరి షాప్స్, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంఎస్ఎంఈ కిందకి వస్తాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కిందకి. వచ్చిన వాటిలో కొంత మనీ అగ్రికల్చర్ అవుట్లెట్ పెట్టాలని మనీని ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత పొలంలో పండించిన రైస్ని ఎక్స్పోర్ట్ చేశాడు అవుట్లెట్ నుండి. ఎక్స్పోర్ట్స్. ఇవి 4 ఇంజన్స్. ఇక్కడ ద ఫ్యూయల్ రీఫార్మ్స్ అని ఎందుకు ఇచ్చారంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్ మరి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ని ప్రతి ఒక్క చోట ఉంచాలి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలి అనేది ద ఫ్యూయల్ రిఫార్మ్స్. గైడింగ్ స్పిరిట్ ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ కలిగించాలి, పవర్టీ రిడ్యూస్ చేయాలి. ఇంక్లూజివిటీ అంటే అదే స్కిల్ కల్పించాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి. డెస్టినేషన్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. ఇండియా ఎప్పుడు డెవలప్డ్ ఇండియాగా అవ్వాలనుకుంటుంది అంటే 2047 కల్లా. అసలు వికసిత్ భారత్ అంటే ఏంటి చూద్దాం. వికసిత్ భారత్ అంటే పావర్టీని రిడ్యూస్ చేయడం, 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ఇవ్వడం, అఫోర్డబుల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడం. అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే అందరికీ అందుబాటులో వాళ్ళు పెట్టగలిగేంత ఖర్చుల్లో హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం. 100% స్కిల్ లేబర్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్. 100% స్కిల్, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. 70% ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. 70% ఉమెన్ ఏంటంటే ప్రతి ఒక్క చోట బిజినెస్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళకి బిజినెస్లో ఓనర్షిప్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇది 70% ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. తర్వాత ఫార్మర్స్ మేకింగ్ అవర్ కంట్రీ యాజ్ ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్. ఫార్మర్స్ ఏంటంటే మన ఇండియాని ఫుడ్ బాస్కెట్ చేయాలి, అంటే అంత క్వాంటిటీలో ఫుడ్ అనేది పండించాలి వాళ్ళు. ఇది వికసిత్ భారత్ ఎయిమ్. నేను ఇందాక చెప్పాను కదా ఫేమస్ సేయింగ్ గురజాడ అప్పారావు గారిది అని చెప్పేసి. దాన్ని ఇంగ్లీష్లో ఈ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ సాయిల్, ఈ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు.
ఇక్కడ యాస్పిరేషన్ ఫర్ వికసిత్ భారత్. యాస్పిరేషన్స్ ఏంటి వికసిత్ భారత్‌లో? నేను చెప్పాను కదా! ఎంప్లాయ్‌మెంట్ వాటన్నిటి గురించి. ఇక్కడ అదే ఇచ్చారు. యాస్పిరేషన్స్ ఏమేంటి అంటే గ్రోత్‌ని పెంచాలి. అన్ని సెక్టార్స్‌లో అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రతి ఒక్క సెక్టార్‌లో గ్రోత్ అనేది పెంచాలి. సెక్యూర్ ఇన్క్లూజివ్ డెవలప్‌మెంట్. ఇన్క్లూజివ్ డెవలప్‌మెంట్ అంటే ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి, పావర్టీ రిడ్యూస్ చేయాలి, స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ కిందకొస్తాయి. ఎన్హాన్స్ స్పెండింగ్ పవర్ ఆఫ్ ఇండియాస్ రైజింగ్ మిడిల్ క్లాస్. స్పెండింగ్ పవర్, మిడిల్ క్లాస్ యొక్క స్పెండింగ్ పవర్‌ని పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. ఏదైనా తనకి వస్తువు కావాలి అనుకుంటే పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? అని ఆలోచిస్తారు. అలా కాకుండా వాళ్ళ యొక్క స్పెండింగ్ పవర్‌ని పెంచాలి. ఇన్విగరేట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని పెంచాలి. ప్రైవేట్ సెక్టర్‌లో ఇన్వెస్ట్ చేసేలాగా జనాల్ని ప్రోత్సహించాలి. అప్‌లిఫ్ట్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్. హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారనేది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? స్పెండింగ్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎకానమీ మీద ఎలా ఉంది? ఇన్‌ఫ్లేషన్ మీద ఎలా ఉంది? ఇవన్నీ గూడా హౌస్ హోల్డ్ సెంటిమెంట్‌లోకొస్తాయి. ట్రిక్ చూద్దాం. ఇప్పుడు యాక్సలరేట్ గ్రోత్, సెక్యూర్ ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ట్రిక్ చెప్తున్నాను. మీకు ట్రిక్ అవసరం లేదు అనుకుంటే వదిలేసేసేయండి. ట్రిక్ కావాలి అనుకుంటే ఒకసారి వినండి చెప్తాను. నాకొక కంపెనీ ఉంది. అది బాగా గ్రో అవుతుంది. యాక్సలరేట్ గ్రోత్. నాకు ఒక కంపెనీ ఉంది. అది బాగా గ్రో అవుతుంది. గ్రో అవుతున్నప్పుడు నేనేం చేస్తాను, కొంత ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్స్ ప్రొవైడ్ చేయాలి. ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అంటే అదే కదా! పావర్టీ రిడ్యూస్ చేయడం, ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలంటే నాకు ఎంతో కొంత మనీ అవుతుంది. స్పెండింగ్ పవర్ అనేది కావాలి. ఎంతో కొంత మనీ అనేది అవసరం అవుతుంది. కానీ నా దగ్గర అంత మనీ లేవు. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ప్రైవేట్ సెక్టార్‌లో మా ప్రైవేట్ సెక్టార్ నుంచి నేను మనీ తీసుకొచ్చుకుంటాను. ప్రైవేట్ సెక్టార్‌లో మనీ తీసుకొచ్చుకున్న తర్వాత సో, టోటల్ మనీతో జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చేసిన తర్వాత అప్‌లిఫ్ట్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్. ఇప్పుడు సెంటిమెంట్ ఏంటి? జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది. టెంపుల్‌కెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలని ఉంటుంది గదా! సో, అది అప్‌లిఫ్ట్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ట్రిక్ అంతే. ఇవి మీనింగ్స్ కాదు. ఒక ట్రిక్ మాత్రమే. చూడండి నాకు ఒక కంపెనీ ఉంది. బాగా రన్ అవుతుంది. ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలనుకున్నాను. దానికోసం మనీ ఖర్చయింది. అంత డబ్బు లేక ప్రైవేట్ సెక్టార్ నుంచి తీసుకొచ్చుకున్నాను. తర్వాత జాబ్స్ వచ్చిన వాళ్ళు టెంపుల్‌కెళ్ళి వాళ్ళ సెంటిమెంట్ ఉంటది కాబట్టి టెంపుల్‌కెళ్తారు. జాబ్ వచ్చిందని సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి. సో, బడ్జెట్‌లో ఫస్ట్ ఇది గనుక చూసినట్లయితే అగ్రికల్చర్. ఈ బడ్జెట్ ఎవరెవరి మీద ఫోకస్ చేశారు అంటే పేదల మీద, పూర్ పీపుల్ మీద, యూత్ మీద, అన్నదాత ఫార్మర్స్ మీద, అండ్ నారీ ఉమెన్ మీద వీళ్ళ మీద ఫోకస్ చేశారు. అయితే ఈ బడ్జెట్ అనేది 10 ఏరియాస్ మీద 10 బ్రాడ్ ఏరియాస్ మీద ఫోకస్ చేసింది. అవేమేంటి అంటే స్పర్రింగ్ అగ్రికల్చర్ గ్రోత్. అగ్రికల్చర్‌ని పెంచాలి ఫస్ట్‌ది. సెకండ్ వచ్చేసి బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ. రూరల్ సంపదని పెంచాలి. అయితే ఫస్ట్ చూసినట్లయితే దీంట్లో ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ప్రైమ్ ఈ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనలో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఫార్మర్స్ యొక్క ప్రొడక్షన్ పెంచడం. అంటే ఎక్కువ క్రాప్స్ వేసి వాళ్ళ ప్రొడక్షన్‌ని పెంచడం. దానికి తగ్గట్టు ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేయడం తక్కువ రేట్‌లో ఇలాంటివి. తర్వాత వచ్చేసి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడం. స్టోరేజ్ ఫెసిలిటీస్ అంతా హార్వెస్ట్ అయిన తర్వాత గ్రెయిన్‌ని స్టోర్ చేయాలి కదా! ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ఫినాన్షియల్ యాక్సెస్ అంటే లోన్స్ ద్వారా వాళ్ళకి ఫార్మర్స్‌కి లోన్స్ ద్వారా క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయడం. ఇవన్నీ కూడా ధన్ ధాన్య కృషి యోజన కిందకొస్తాయి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఎలా ఉంటుందంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని ఒకటుంది. సేమ్ దానిలాగే ఉంటుంది. అసలు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూద్దాం. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే జనవరి 2018 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. అయితే ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ మెయిన్ ఎయిమ్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఉన్న అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే డెవలప్ కాని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం. సో, దీనికోసం ఏం చేశారంటే 112 డిస్ట్రిక్ట్స్ టోటల్ 28 స్టేట్స్‌లో ఉన్న 112 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేశారు డెవలప్‌మెంట్ కోసం. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి కొంత ర్యాంకింగ్ ఉంటుంది మంత్లీ బేసిస్‌లో. ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏ సెక్టార్స్‌లో ఎంత ర్యాంకింగ్ ఉండాలి, ఎంత పర్సెంటేజ్ రీచ్ అయితే ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, ఎంత పర్సెంట్‌కి రీచ్ అయితే ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ గూడా ఉంటాయి ఇందులో. ఈ ఈ ఏవైతే ఈ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పబ్లిక్ పోర్టల్ ఉంటుంది. ఛాంపియన్స్ ఆఫ్ ది చేంజ్ ఆ పోర్టల్‌లో ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇది ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది 3C మోడల్‌లో రన్ అవుతుంది. 3C మోడల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. 3C మోడల్ అంటే ఏంటంటే 3 3 సీలు. అందులో ఒకటి కన్వర్జెన్స్, 2 కొలాబరేషన్, 3 కాంపిటీషన్. కన్వర్జెన్స్ అంటే కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలి. కొలాబరేషన్ ఒకరికొకరికి
వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పనిలో అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఒకరికొకరికి సాయం చేసుకుంటూ ఉండాలి. కాంపిటీషన్ వేరే 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 సిటీస్‌తో, వేరే డిస్ట్రిక్ట్స్‌తో కాంపిటీషన్ అనేది ఉండాలి. వాళ్ళకి మధ్యలో కాంపిటీషన్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ పోర్టల్ నేమ్డ్ ఛాంపియన్స్ ఆఫ్ ది చేంజ్. ఈ ప్రోగ్రామ్ ద ప్రోగ్రామ్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్ అండ్ రెడ్యూసింగ్ రీజనల్ డిస్పారిటీస్. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే గవర్నెన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. ఈ కులమత భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. The program uses an inclusive approach to the governments called సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంక్లూజివ్ అప్రోచ్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరూ కలిసి ఉంటే అందరి అభివృద్ధి ఉంటుంది. అంటే దేశం మొత్తం కలిసి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది అని. సబ్కా సాత్ సబ్కా వికాస్. నీతి ఆయోగ్ యాంకర్స్ ద ప్రోగ్రామ్ ఎట్ గవర్నమెంట్ లెవెల్. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ గవర్నమెంట్ లెవెల్లో నీతి ఆయోగ్ అనేది యాంకర్ చేస్తుంది. అసలు మెయిన్ ఏంటంటే స్టేట్స్ అనేవి మెయిన్ డ్రైవర్స్ దీనికి. అంటే ఎక్కువ స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి దీంట్లో. ఏ సెక్టార్ దగ్గర ఎంతమంది, ఏ సెక్టార్ దగ్గర ఎంత డెవలప్మెంట్ ఉంది అనేది మినిస్ట్రీస్ చూసుకుంటాయి. సో ఆ 5 సెక్టార్స్ కానీ చూసినట్లయితే ఆ 5 సెక్టార్స్ ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హెల్త్ అండ్ న్యూట్రిషన్‌లో చూసుకున్నట్టయితే ఇట్ ఫోకస్ ఆన్ యాంటెనటల్. యాంటెనటల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కేర్. మదర్ తీసుకునే కేర్ ఉంటుంది కదా! ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే కేర్. పోస్ట్ నేటల్ కేర్ అంటే బేబీ పుట్టిన తర్వాత ఉండే తీసుకునే కేర్. చైల్డ్ పుట్టిన బిడ్డ యొక్క హెల్త్. జెండర్ ప్యారిటీ అంటే ఆడ, మగ అని భేదం లేకుండా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం. ఇంకేమన్నా హెల్త్‌కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ప్రొవైడ్ చేయడం. ఇవన్నీ కూడా హెల్త్ అండ్ న్యూట్రిషన్‌లోకి వస్తాయి. దీంట్లో టార్గెట్ వచ్చేసి 30% ఓవరాల్ వెయిటేజ్‌లో 30% అనేది అచీవ్ చేయాలి ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఎడ్యుకేషన్‌లో వచ్చేసి లెర్నింగ్ అవుట్‌కమ్స్, ట్రాన్సిషనల్ రేట్స్, యావరేజ్ స్కోర్స్ ఇన్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథమెటిక్స్. ఎడ్యుకేషన్‌కి సంబంధించి దీంట్లో ఓవరాల్ వెయిటేజ్ వచ్చేసి 30%. అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్‌లో వచ్చేసి 20%. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి క్రెడిట్ అనేది, అంటే ఫినాన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. లోన్స్ ప్రొవైడ్ చేయాలి అనేది ఫినాన్షియల్ ఇంక్లూజన్. అండ్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి, ట్రైనింగ్స్ ఇస్తుండాలి. ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్, స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి 10% ఓవరాల్ వెయిటేజ్. అంటే ఓవరాల్ వెయిటేజ్‌లో 10% అచీవ్ చేయాలి ఎవ్రీ డిస్ట్రిక్ట్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే హెల్త్ కేర్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా బేసిక్. ట్రాన్స్‌పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లోకి వస్తాయి. ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. దీంట్లో వచ్చేసి 10% అచీవ్ చేయాలి. ఓవరాల్ వెయిటేజ్‌లో 10% అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో. ఇది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి. ఇప్పుడు ప్రధానమంత్రి ధన్ కృషి యోజన గురించి చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఇది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఇన్స్పైర్ చేయబడింది. ఇదేంటంటే ఏడీపీ ఇందాక చెప్పాను కదా, అప్లిఫ్ట్ 112 అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ త్రూ కన్వర్జెన్స్, కొలాబరేషన్ అండ్ కాంపిటీషన్. ఈ ప్రధానమంత్రి ధన్ కృషి యోజనలో టోటల్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తారంటే 100 డిస్ట్రిక్ట్స్. దీంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి. ఈస్ని బేస్ చేసుకొని ఈ 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు. 3 పారామీటర్స్ ఏంటంటే లో అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఎక్కడైతే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుందో అవి. మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ అంటే తీవ్రత. మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ అంటే క్రాప్ డ్రాట్‌కి తట్టుకోగలుగుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి. క్లైమేట్ చేంజెస్‌కి తట్టుకుంటుందా లేదా అనే అవి అన్నీ మోడరేట్, దాన్ని క్రాప్ ఇంటెన్సిటీ అంటారు. అది అనేది తక్కువ ఉండడం. బిలో యావరేజ్ క్రెడిట్ యాక్సెస్. ఫార్మర్స్‌కి లోన్స్ అనేవి అంతగా ప్రొవైడ్ చేయట్లేదు. అలాంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకున్నారు. 3 పారామీటర్స్ చూడండి మళ్ళీ. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ, బిలో యావరేజ్ క్రెడిట్ యాక్సెస్. అసలు దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎయిమ్ టు ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచాలి. ప్రమోట్ క్రాప్ డైవర్షన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే రకరకాల క్రాప్స్ అనేవి ప్రమోట్ చేయాలి. ఒకటే క్రాప్ కాకుండా రకరకాల క్రాప్స్ అనేవి వేయాలి. అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే పెస్ట్ మేనేజ్మెంట్ నేర్చుకోవడము, డ్రోన్స్ అనేవి ఎలా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో ఉండే ప్రతి ఒక్కటి తెలుసుకోవడం. నెక్స్ట్ ఇంప్రూవ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అట్ పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్. హార్వెస్ట్ చేసిన తర్వాత స్టోర్ చేయాలి కదా వాళ్ళు ఏవైతే పండించారో వాటిని. పంచాయతీ బ్లాక్ లెవెల్లో ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. డెవలప్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్, క్రాప్కి అవసరమైన వాటర్ ఫెసిలిటీస్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, వాటిని ప్రొవైడ్ చేయాలి. ఫెసిలిటేట్ యాక్సెస్ టు లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్. లాంగ్ టర్మ్ 1 ఇయర్ పైన లోన్స్ ప్రొవైడ్ చేయడం, 1 ఇయర్ లోపు లోన్స్ ప్రొవైడ్ అనేవి చేయాలి ఫార్మర్స్కి. అయితే ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ విల్ కలెక్ట్ ద డేటా టు ఐడెంటిఫై ద టార్గెట్ డిస్ట్రిక్ట్స్. ఈ ఈ డిస్ట్రిక్ట్స్ని ఎవరు ఈ టార్గెట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డేటా అనేది ఎవరు కలెక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్.
ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ నాబార్డ్ విల్ ప్రొవైడ్ ఫార్మ్ క్రెడిట్ అనేది అంటే లోన్స్ అనేవి ఎవరిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ నాబార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో సెపరేట్ బడ్జెట్ అనేది ఏం అనౌన్స్ చేయలేదు. ఫండ్ విల్ బి పూల్డ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. ఈ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి వీళ్ళకి ఫండ్స్ వస్తాయి. అంటే మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి, ఫిషరీస్ నుంచి, యానిమల్ హస్బెండరీ, డైరీ నుంచి వీళ్ళకి అనేది ఫండ్స్ వస్తాయి ఓల్డ్ స్కీమ్స్ నుంచి. ద స్కీమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ 1.7 crore ఫార్మర్స్. ఈ స్కీమ్ అనేది 1.7 crore ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో దిస్ ఈస్ ద ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్హాన్స్డ్ క్రెడిట్ త్రూ కేసీసీ ఫెసిలిటేట్ షార్ట్ టర్మ్ లోన్స్ ఫర్ 7.7 crore ఫార్మర్స్. 7.7 crore ఫార్మర్స్కి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. 1 year లోపు లోన్స్. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే 1 year లోపు ఉన్నవి. అంటే 3 months, 4 months, 9 months ఇలాంటివి. ఎవరికి? ఫార్మర్స్కి, ఫిషర్మెన్కి, డైరీ ఫార్మర్స్కి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఈ షార్ట్ టర్మ్ లోన్లో ఎంత ఇస్తారంటే లోన్ ఇంతకుముందు 3 lakh ఉండేది, ఇప్పుడు 5 lakh. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 10,000 నుంచి 3 lakh వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేశారు 5 lakh వరకు. అసలు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటనేది చూద్దాం. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1998లో ఫర్ ప్రొవైడింగ్ అడిక్వేట్ అండ్ టైమ్లీ క్రెడిట్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వాళ్ళు అడిగిన టైంలో వాళ్ళకి అడిగిన అమౌంట్లో వాళ్ళకి అంటే ఆ లిమిట్ లోపు వాళ్ళకి తగినంత క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బడ్జెట్ 2018-19లో ఏం చేశారంటే ఈ స్కీమ్ ఫార్మర్స్కే కాకుండా ఫిషరీస్కి, యానిమల్ హస్బెండరీ ఫార్మర్స్కి కూడా ఈ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ప్రొవైడ్ చేసే ఏజెన్సీస్ ఏవంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ ఏవంటే కమర్షియల్ బ్యాంక్స్ మనం ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అవి ఆర్ఆర్బీస్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్ ఇవన్నీ కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. దీంట్లో ఏటీఎం కార్డు కూడా రూపే డెబిట్ కార్డు కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్యాంక్ విల్ ఆల్సో be taking steps to link Aadhaar immediately as no interest subvention will be given if the Aadhaar numbers are not seeded with KCC accounts. వీళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ రావాలి అంటే ఆధార్ అనేది ఖచ్చితంగా కేసీసీ అకౌంట్కి లింక్ చేసుకొని ఉండాలి. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు 7% లోన్ అనుకోండి, దీని మీద 7% ఇంట్రెస్ట్ అనుకోండి, దీని మీద గవర్నమెంట్ 3% ఇస్తుంది, ఫార్మర్స్ 4% కట్టుకోవాలి. దాన్ని ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అనేది ఏముండదు. ఎంతవరకు? అప్ టు 2 lakh వరకు. లోన్ ఎవరైతే అప్ టు 2 lakh వరకు తీసుకుంటారో వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ ఏముండదు. కొలేటరల్ కూడా ఉండదు. కొలేటరల్ అంటే ఏమైనా తాకట్టు పెట్టి తీసుకుంటారు కదా, అంటే ఇప్పుడు ఫార్మర్స్ అనుకోండి ఇలాంటి తాకట్టు పెడతారు, అలాంటివి ఏమి తాకట్టు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు? అప్ టు 2 lakh వరకు. లోన్ లిమిట్ ఫర్ కేసీసీ ఈజ్ 10,000 to 5 lakh రూపీస్. లోన్ లిమిట్ ఎంత అంటే 10,000 నుంచి 5 lakh రూపీస్. ఎర్లియర్ ఎంత ఉంటుందంటే 3 lakh. ఇది 7.7 crore ఫార్మర్స్ని బెనిఫిట్ చేస్తుంది. ఫార్మర్స్ని, ఫిషర్మెన్ని, డైరీ ఫార్మర్స్ని. ఈ లోన్ లిమిట్ అనేది ఎప్పుడు యాన్యువల్లీ ఈ లోన్ లిమిట్ అనేది ప్రతి సంవత్సరం 10% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ లోన్ అప్ టు 3 lakh లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 7% పర్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఫర్ లోన్స్ అబోవ్ 3 lakh వేరీస్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్. అబోవ్ 3 lakh కంటే ఎక్కువ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బ్యాంక్ని బట్టి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ద గవర్నమెంట్ ప్రొవైడ్ అన్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 3% పర్ ఇయర్ ఫర్ లోన్స్ అప్ టు 3 lakh ఫర్ ప్రాంప్ట్ రీపేమెంట్. ఈ 3% సబ్వెన్షన్ కూడా ఎవరికి ఇస్తారంటే ఎవరైతే టైమ్లీ రీపేమెంట్ చేస్తుంటారో, టైంకి తీసుకున్న లోన్ అనేది కడుతుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. కాటన్ ప్రొడక్షన్ని పెంచడం 5 years మిషన్. ఇది 5 years మిషన్ టు ఫెసిలిటేట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ కాటన్ ఫార్మింగ్ని పెంచాలి, దాని యొక్క ప్రొడక్షన్ పెంచాలి అనేది దీని మెయిన్ ఎయిమ్. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం. Mission for Cotton Productivity. Mission for Cotton Productivity is a 5-year program announced in Budget 2025. Improved కాటన్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కాటన్ ప్రొడక్షన్ పెంచాలి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగాలి. మన దేశం నుంచి పక్క దేశాలకు కూడా ఈ కాటన్ అనేది ఎక్స్పోర్ట్ చేయాలి. ఇదేంటంటే 5 years ప్లాన్. 5 years వరకు రన్ అవుతుంది ఈ మిషన్ అనేది. The finance minister recently introduced a 5 years cotton mission aimed improving productivity, sustainability and promote premium ELS cotton varieties in India. హై క్వాలిటీ కాటన్ వెరైటీస్ని ఇండియాలో ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఫినాన్స్ మినిస్ట్రీ రీసెంట్గా అనౌన్స్ చేసింది ఈ స్కీమ్ని. ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రీమియం కాటన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి. దీంట్లో మెయిన్గా ఏ కాటన్ వెరైటీ మీద ఫోకస్ చేశారంటే ఎక్స్ట్రా స్టాపిల్ లాంగ్ కాటన్ వెరైటీ మీద ఫోకస్ చేశారు. ద మిషన్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ఎక్స్ట్రా లాంగ్ స్టాపిల్ కాటన్. ఇది ఒక కాటన్లో ఒక వెరైటీ.
extra long staple cotton, ELS cotton. ELS cotton is a high quality cotton. ఇది high quality cotton. Variety with fibers that are over 30 meters long. దీని యొక్క ఫైబర్స్ 30 meters long ఉంటుంది. ELS cotton is derived from the Gossypium barbaneసి species. Gossypium barbaneసి అనేది దీని ఫ్యామిలీ. Gossypium barbaneసి అనేది దీని ఫ్యామిలీ. దీన్ని ఈజిప్టియన్ ఆర్ ప్రైమా కాటన్ అని కూడా అంటారు. ELS cotton produced in high quality fabrics. ELS కాటన్ అనేది హై క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ELS కాటన్ ఈజ్ ప్రైమర్లీ గ్రోన్ ఇన్ చైనా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, పెరు. ELS కాటన్ అనేది చైనా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, పెరు ఈ ఏరియాస్లో ఎక్కువగా పండించేవాళ్ళు. ఈ కంట్రీస్లో ఎక్కువగా ELS కాటన్ అనేది పండించేవాళ్ళు. ఇన్ ఇండియా ఇట్స్ గ్రోన్ ఇన్ లిమిటెడ్ రీజన్స్. ఇండియాలో ఇది లిమిటెడ్ రీజన్స్లో పండిస్తారు. ఎక్కడంటే కోయంబత్తూర్, తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్లో, మహారాష్ట్రలో ఉన్న అట్పాడిలో దీన్ని పండిస్తారు. aligned with integrated 5F vision for the textile sector. 5F ఫార్ములా అంటే ఏంటంటే ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్. ఫార్మ్ టు ఫైబర్ అంటే ఆ ఫామ్ పండించిన దగ్గర నుంచి కాటన్ తయారయ్యే వరకు. ఫైబర్ టు ఫ్యాక్టరీ, తయారైన ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ అంటే క్లాత్ తయారు చేయడం. క్లాత్ తయారు చేసిన తర్వాత ఫ్యాషన్ టు ఫారిన్, ఈ తయారు చేసిన క్లాత్స్ని ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేయడం. ఇది 5F విజన్. ఇది మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మఖానా బోర్డ్ ఇన్ బీహార్ టు బి సెటప్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్ అండ్ మార్కెటింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ FPOs. మఖానా బోర్డ్ అనేది మఖానా ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి బీహార్లో పెట్టారు. బీహార్లోనే ఎందుకు పెట్టారంటే 90% ఆఫ్ ది మఖానా అనేది అక్కడే పండిస్తారు కాబట్టి. సో మఖానా బోర్డ్ గురించి డీటెయిల్గా చూద్దాం. Makhana board will be established in Bihar to improve production, processing, value addition and marketing of makhana. It is also called black diamond. దీన్ని black diamond అంటారు. Makhana also called as foxnut. Foxnut అని కూడా అంటారు. ఈజ్ ఎడిబుల్ సీడ్. ఇది తినడానికి తినే సీడ్ అనమాట. ఇప్పుడు మనం క్యాష్యూ ఎలా తింటాము, క్యాష్యూ నట్ ఇవన్నీ ఈ నట్స్ ఎలా తింటామో దీన్ని కూడా అలా తింటాం. ఫాక్స్నట్ ఆఫ్ ప్రిక్లీ వాటర్ లిల్లీ, యూరాలే ఫెరాస్ ఆ ఫ్యామిలీకి చెందింది. గ్రోన్ ఇన్ ఫ్రెష్ వాటర్ పాండ్స్లో దీన్ని అనేది పండిస్తారు. అక్రాస్ ఇండియా అండ్ సౌత్ ఏషియా, సౌత్ ఏషియాలో ఈ మఖానా అనేది పండిస్తారు. బీహార్ ప్రొడ్యూసెస్ 90% ఆఫ్ ద ఇండియాస్ మఖానా. బీహార్లో 90% ఆఫ్ ద ప్రొడక్షన్ బీహార్ నుంచే ఉంటుంది మఖానాది. విత్ మేజర్ హబ్స్ ఇన్ దర్భంగా, మధుబాని, పూర్నియా అండ్ ఖతియార్ ఈ ఏరియాస్లో హబ్స్ ఉన్నాయి ఈ మఖానాకి సంబంధించి. ఇట్ ఈస్ న్యూట్రియంట్ రిచ్. ఇది న్యూట్రియంట్ రిచ్ అంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి దీంట్లో. విటమిన్స్ కలిగిన ఒక సీడ్, విటమిన్స్ కలిగిన ఒక నట్. లో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. కన్సిడర్ సూపర్ ఫుడ్గా కన్సిడర్ చేస్తారు దీన్ని. గెయినింగ్ పాపులారిటీ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి పాపులారిటీ ఎక్కువ ఉంది. ట్రెడిషనల్లీ యూజ్డ్ ఇన్ రిలీజియస్ రిచువల్స్. కొన్ని పండుగలు ఉంటాయి, ఆ పండుగల్లో దీన్ని ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ తీసుకోవడానికి ఈ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. మఖానా ఈజ్ నౌ ప్రమోటెడ్ ఫర్ ఇట్స్ హెల్త్ బెనిఫిట్స్ అండ్ కమర్షియల్ పొటెన్షియల్. ఎయిమ్ టు ఇంక్రీస్ ప్రొడక్షన్ బై ప్రమోటింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్. ఈ మఖానా బోర్డ్ మెయిన్ ఏమేంటంటే హై ఈల్డింగ్ వెరైటీస్ని, అంటే మఖానాకి సంబంధించిన హై ఈల్డింగ్ వెరైటీస్ ఏమైతే ఉన్నాయో అంటే స్వర్ణ వైదేహి అండ్ సాబోర్ మఖానా 1 ఈ వెరైటీస్ని ఇంప్రూవ్ చేయాలి, వీటి ప్రొడక్షన్ పెంచాలి అని చెప్పేసి దీని మెయిన్ ఎయిమ్. పార్ట్నర్షిప్ విత్ ఐకార్ అండ్ నాబార్డ్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఎవరెవరితో పార్ట్నర్షిప్ చేసేది అంటే దీన్ని స్థాపించడానికి ఐకార్తో, నాబార్డ్తో అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఫర్ రీసెర్చ్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్. దీనికి రీసెర్చ్ కోసం, ఫినాన్షియల్ సపోర్ట్ కోసం వీటితో పార్ట్నర్షిప్ చేసింది గవర్నమెంట్. 100 crore ఇనిషియల్ ఫండింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైనింగ్ అండ్ మార్కెట్ ఎక్స్పాన్షన్. మార్కెట్ ఎక్స్పాండ్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ ఎంత ఫండింగ్ ఇచ్చిందంటే 100 crores ఇనిషియల్ ఫండింగ్. ఇది మఖానా బోర్డ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ వెరైటీస్. టార్గెటెడ్ డెవలప్మెంట్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ సీడ్స్ విత్ హై ఈల్డ్, పెస్ట్ రెసిస్టెన్స్ అండ్ క్లైమేట్ రెసిస్టెన్స్. ఈ స్కీమ్ ఎందుకు తీసుకొని వచ్చానంటే ఇండియాలో చాలా క్రాప్స్ అనేవి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఆ క్లైమేట్ని తట్టుకోలేక డ్రాట్ రావడం కానీ, లేకపోతే పంట అనేది నాశనం అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తీసుకొచ్చారు. అంటే హై ఈల్డింగ్ హైబ్రిడ్ వెరైటీస్ తీసుకొని రావాలి, ఎక్కువ ఈల్డ్ వచ్చే సీడ్స్ యూస్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ గురించి డీటెయిల్గా చూసినట్లయితే, National Mission on High Yielding Seeds. The National Mission on High Yielding Seeds is an initiative by Indian government to improve agriculture productivity. The mission's goals include developing climate resilient seeds, climate ni tattukune seeds that are resistant to pest,
పెస్ట్‌కి కూడా అంటే పెస్ట్స్ అంటే రకరకాల పురుగులొస్తాయి కదా! పురుగులు పడుతుంటాయి మొక్కలకి. పురుగులు వాటిని ఆ పెస్ట్‌ని తగ్గించడానికి పెస్ట్‌ని తట్టుకునేవి, క్లైమేట్‌ని తట్టుకునేవి ఏవైతే వెరైటీస్ ఉంటాయో సీడ్ వెరైటీస్ వాటిని ప్రమోట్ చేయాలి. వాటిని యూజ్ చేసి ప్రొడక్షన్ అనేది పెంచాలి అని చెప్పేసి ఈ మెయిన్ ఎయిమ్. హై ఈల్డ్ తీసుకొని రావాలి. హై ఈల్డింగ్ సీడ్స్‌ని యూజ్ చేయాలి. ఎక్కువ ఈల్డ్ వచ్చే సీడ్స్‌ని యూజ్ చేయాలనేది ఈ మిషన్ యొక్క ఎయిమ్. దీంట్లో అమౌంట్ అనేది ఎంత అలాట్ చేశారంటే 100 క్రోర్స్. 100 crores allocated for the mission. The mission will be make more than 100 seed varieties. దీంట్లో మోర్ దాన్ 100 కంటే ఎక్కువ సీడ్స్ అనేవి కమర్షియల్లీ అవైలబుల్లో ఉన్నాయి బై జూలై 2024. ఆ టైంలో కూడా ఆ టైం నుంచి కమర్షియల్గా అవైలబుల్లో ఉన్నాయి 100 పైగా సీడ్స్. ఈ హై ఈల్డింగ్ సీడ్స్ 23 వెరైటీస్. దాంట్లో 23 వెరైటీస్ వచ్చేసి సీరియల్స్ నుంచి అంటే రైస్ వీటి ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలు వాటి సీరియల్స్ అంటే ధాన్యాలు ఆ వెరైటీస్ సీడ్ వెరైటీస్ సీరియల్స్వి 23 ఉన్నాయి. పల్సెస్ నుంచి అంటే బ్లాక్ గ్రామ్ ఇలాంటివి ఉంటాయి కదా కంది పెసరపప్పు ఇవన్నీ ఉంటాయి కదా! అవి పల్సెస్. అవి 11 రకాలున్నాయి. 7 వచ్చేసి ఆయిల్ సీడ్స్ గ్రౌండ్ నట్, సన్‌ఫ్లవర్ ఇవి ఆయిల్ సీడ్స్. 7 ఆయిల్ సీడ్స్ ఉన్నాయి. షుగర్ కేన్ ఎక్సెట్రా. ఇవన్నీ వీటిలో ఈ రకాలనేవి ఉన్నాయి. ఆ 100+ సీడ్స్‌లో. ద మిషన్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఎన్హాన్సింగ్ హైబ్రిడ్ క్రాప్ మేనేజ్మెంట్. హైబ్రిడ్ క్రాప్ మేనేజ్మెంట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ మిషన్. త్రూ అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఏవైతే గ్రో అవుతాయి అని తెలుస్తుందో వాటిని కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకొస్తారు. అండ్ ఇంప్రూవ్డ్ సీడ్ ప్రొడక్షన్ నెట్వర్క్ అండ్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ విల్ రీసెర్చ్ దిస్. ఈ సీడ్స్‌ని ఎవరు రీసెర్చ్ చేస్తారు? ఎవరు టెస్ట్ చేస్తారు వీటిని? ఎవరు రీసెర్చ్ చేస్తారంటే ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ద హైబ్రిడ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ పంజాబ్. హైబ్రిడ్ వెరైటీస్‌ని ఇండియాలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే పంజాబ్‌లో. ఎందుకంటే అప్పుడు పంజాబ్‌లో క్రాప్స్ అనేవి సీరియస్‌గా డ్యామేజ్ అయిపోయినాయి. సో, దానివల్ల గ్రీన్ రివల్యూషన్ ద్వారా ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్‌ని తీసుకొనొచ్చారు. ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ఆరిజినేటెడ్ ఇన్ మెక్సికో. ఇవి ఎక్కడ ఫస్ట్ ఆరిజినేట్ అయ్యాయి అంటే ఎక్కడ వాటి పుట్టుక జరిగిందంటే 1960 బై నోబెల్ లారియట్ నార్మన్ బోర్లాగ్. నార్మన్ బోర్లాగ్ అనే అతను వీటిని ఆరిజినేట్ చేశాడు. హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే నార్మన్ బోర్లాగ్. అదే ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్. ఈయన ఏం చేశాడంటే డెవలప్డ్ సెమీ డ్వార్ఫ్ వెరైటీస్ ఆఫ్ వీట్ ఇన్ మెక్సికో. ఈయన ఏం చేశాడంటే మెక్సికోలో సెమీ డ్వార్ఫ్ వెరైటీస్ వీట్ని. సెమీ డ్వార్ఫ్ అంటే కొంచెం మరీ అంత టాల్ ఉండవు, మరీ అంత పొట్టిగా ఉండవు, మీడియంగా ఉంటాయి. అలాంటి వెరైటీస్ వీటి యొక్క గోధుమల యొక్క అలాంటి వెరైటీస్ని ఇతను మెక్సికోలో డెవలప్ చేశాడు. ఈ ఈ వెరైటీ ఎలా వచ్చింది అంటే బై క్రాసింగ్ టాల్ మెక్సికన్ వీట్ విత్ షార్ట్ జపనీస్ వీట్. సో ఇది నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. నిర్భరత అంటే సెల్ఫ్ రిలయంట్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకై మనము అని. లాంచ్డ్ ఏ 6-year మిషన్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ టర్ అంటే కందిపప్పు, ఉరుత్ అండ్ మసూర్. ఎంఫసైజింగ్ డెవలప్మెంట్ అండ్ కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ సీడ్స్. ఈ అవైలబిలిటీలోకి తీసుకొని రావాలి. డెవలప్ చేయాలి. ఈ సీడ్స్‌ని అందరికీ అవైలబిలిటీలోకి తీసుకొని రావాలి. ఈ 3 రకాల సీడ్స్ మీద ఎక్కువ టార్గెట్ చేశారు. ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి, ప్రోటీన్ కంటెంట్‌ని ఎన్హాన్స్ చేయడానికి వీటి మీద ఫోకస్ చేశారు. ఇంప్రూవింగ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్. హార్వెస్ట్ అయిన తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఎయిమ్‌తో ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేదాన్ని తీసుకొనొచ్చారు. దీన్ని డీటెయిల్‌గా చూసినట్లయితే మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ దీని టెన్యూర్ వచ్చేసి 6 ఇయర్స్. ద మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ ఈజ్ ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఇంక్రీజ్ పల్సెస్ ప్రొడక్షన్. పల్సెస్ ప్రొడక్షన్‌ని పెంచాలి. ఈ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ పెంచాలి. రిడ్యూస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ అంటే ఇంపోర్ట్స్ బయట దేశాల నుంచి మన దేశానికి తెచ్చుకోవడానికి బయట దేశాల మీద ఆధారపడకూడదు. వాళ్ళ నుంచి మన దేశానికి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకూడదు అని చెప్పేసి మనమే మన ప్రొడక్షన్ పెంచుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ అనేది మెయిన్. ఆబ్జెక్టివ్ టు అచీవ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ పల్స్ ప్రొడక్షన్. మనకై మనమే తయారు చేసుకోవాలి. టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వకూడదు. టు ఎన్షూర్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. టు ఎన్హాన్స్ ఫార్మర్ ఇన్కమ్‌ని పెంచాలి అనే ఎయిమ్‌తో ఈ స్కీమ్‌ని తీసుకొనొచ్చారు. ఈ మిషన్ తీసుకొనొచ్చారు. దిస్ మిషన్ మెయిన్‌లీ ఫోకస్ ఆన్ టర్ అర్హర్ పీజన్ పీ. అంటే ఏంటంటే టర్ అర్హర్ పీజన్ పీ అంటే కందిపప్పు, ఉరిద్ బ్లాక్ గ్రామ్ అంటే ఇప్పుడు సున్నుండలో యూజ్ చేస్తారు కదా! సో అది మినపప్పులో నల్లది బ్లాక్ గ్రామ్ అండ్ మసూర్ రెడ్ లెంటిల్ ఇవన్నీ కూడా.
అన్లిమిటెడ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దీస్ 3 పల్సెస్ బై సెంట్రల్ ఏజెన్సీస్. అన్లిమిటెడ్ ప్రొక్యూర్మెంట్ అనేది వీటి ద్వారా జరగాలి. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటంటే పండించిన తర్వాత ఫార్మర్స్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయి, నాఫెడ్ ఇలాంటివి. వాటిలో వీళ్ళ ప్రొడక్షన్ అది ఏదైతే ఉందో, వీళ్ళు పండించింది ఏదైతే ఉందో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే హోల్సేలర్కి అలా వాళ్ళకి అమ్ముకుంటారు. ప్రొక్యూర్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి అంతా కలెక్ట్ చేసుకోవడం, ఫార్మర్స్ దగ్గర నుంచి పంటని కలెక్ట్ చేసుకోవడం వచ్చిన దాన్ని. ఆ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఏవేంటి అంటే నాఫెడ్ అండ్ ఎన్సీసీఎఫ్ ఇవి. డ్యూరింగ్ ద నెక్స్ట్ 4 ఇయర్స్లో అన్లిమిటెడ్ ప్రొక్యూర్మెంట్ అనేది జరగబోతుంది ఈ ఏజెన్సీస్ ద్వారా. ఫర్ ఫార్మర్స్ హూ రిజిస్టర్ విత్ దీస్ ఏజెన్సీస్, ఎవరైతే ఫార్మర్స్ దీంతో ఈ ఏజెన్సీస్తో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి. ఇట్ విల్ ప్రొవైడ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ప్రొవైడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రొక్యూర్మెంట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ వేర్ హౌసింగ్ సొల్యూషన్స్. ఇండియా హ్యాస్ సెట్ ఏ టార్గెట్ టు ఎండ్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఇండియా ఒక టార్గెట్ చేసుకుంది ఎప్పుడు 2029 కల్లా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు, పల్సెస్ని మనమే పండించుకోవాలి అని చెప్పేసి. ఎప్పుడు 2029. రీసెంట్లీ దాని యూనియన్ మినిస్టర్ డిక్లేర్డ్ ఏ గ్లోల్ దట్ ఇండియా విల్ స్టాప్ ఇంపోర్టింగ్ పల్సెస్. ఇండియా పల్సెస్ విషయంలో ఇంపోర్ట్స్ అనేది స్టాప్ చేయబోతుంది. అంటే పక్క దేశాల నుంచి తెచ్చుకునేది పల్సెస్ని ఇంపోర్ట్ చేసుకునేది తగ్గిస్తుందని చెప్పేసి రీసెంట్గా ఈ హోమ్ మినిస్టర్ అనేది అనౌన్స్ చేశారు. ఇన్ 23-24 ఇంపోర్ట్స్ వర్ అప్ 84%. ఇంపోర్ట్స్ అనేవి 84% హయ్యర్ అనేది ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి. ఈ 2023-24 ఈ పల్స్ ఇంపోర్ట్స్ అనేవి 84%కి రీచ్ అయినాయి. హయ్యర్ దాన్ ఇయర్ ఆన్ ఇయర్ టు 4.65 మిలియన్ టన్స్ అనే ప్రొడక్షన్ని మనం పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ద మోస్ట్ ఇన్ 6 ఇయర్స్లో ఇది ఎక్కువ. ఈ సిక్స్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇది ఇప్పుడు హైయెస్ట్ 84% అయింది. ఇన్ వాల్యూ టర్మ్స్ ద కంట్రీ స్పెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్ రోజు బై 93%. ఇదేంటి ఇన్ని టన్స్ అనేది మనం ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఇన్ని టన్స్ అనేవి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అదే వాల్యూ పరంగా చూసుకుంటే 93%, దట్ ఈస్ $3.75 బిలియన్. అంత అమౌంట్ కట్టి ఆ పల్సెస్ అనేది ఇంపోర్ట్ చేయించుకున్నాం ఇండియాకి. ఇండియా లార్జ్లీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ కెనడా, ఆస్ట్రేలియా. ఏ దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుందంటే కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మయన్మార్, మొజాంబిక్, టాంజానియా, సూడాన్, మలావి వీటి నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంది. అయితే పల్సెస్ ప్రొడక్షన్ చూసినట్లయితే ఇండియాలో ఎలా ఉంది. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. 25% ఆఫ్ ద గ్లోబల్ ప్రొడక్షన్ ఏంటంటే ఈ పల్సెస్ నుంచే ఉండేది. కన్జ్యూమర్ 27% ఆఫ్ ద వరల్డ్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మనం తీసుకునేది, మనం తినేది కూడా ఎక్కువ ఉంటుంది ఈ పల్సెస్ అనేవి. అండ్ ఇంపోర్టర్ 14% ఆఫ్ పల్సెస్ ఇన్ ద వరల్డ్. Pulses account for around 23% of the area under food grains, contribute around 9 to 10% of the total food grain production in the country. ఈ టోటల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో పల్సెస్ యొక్క అకౌంట్ ఏంటంటే 23%. రబీ పల్సెస్ కాంట్రిబ్యూట్ మోర్ దెన్ 60% ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్. దీంట్లో ఖరీఫ్, రబీ, జైద్ అని ఉంటాయి పంట రకాలు, పంట సీజన్స్ అనేవి ఉంటాయి. రబీ సీజన్కి సంబంధించి ఏవైతే పల్సెస్ అనేవి పండిస్తారో అవి 60%, ఈ టోటల్ ప్రొడక్షన్లో 60% కాంట్రిబ్యూట్ చేస్తుందంట. గ్రామ్ ఈజ్ ద మోస్ట్ డామినెంట్ పల్స్. దీంట్లో గ్రామ్ అనేది మోస్ట్ డామినెంట్ పల్స్, having a share of around 40% in the production, followed by the tur and arhar at 15 to 20%, and urad, black, madpi and moong at 8 to 10% each. Madhya Pradesh, Maharashtra, Rajasthan are top 3 states producing countries. ఇండియాలో టాప్ 3 స్టేట్స్ ప్రొడక్షన్లో టాప్లో ఉన్నవి ఏవంటి, ఇండియాలో టాప్లో ఉన్న స్టేట్స్ ఏమిటి అంటే ప్రొడక్షన్ పరంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. పిఎం ఆశా అని ఒక స్కీమ్ ఉంది, గవర్నమెంట్ స్కీమ్. పిఎం ఆశా కంప్రైజింగ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ఇది ఒక ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ఎంఎస్పీ అనేది డిక్లేర్ చేయడానికి ఈ పిఎం ఆశాలో 3 అంబ్రిల్లా స్కీమ్స్ అనేవి ఉంటాయి. టు ఫార్మ్ దే ప్రొడ్యూస్ ఆఫ్ నోటిఫైడ్ ఆయిల్స్, పల్స్ అండ్ కోప్రా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు అని. ప్రొడ్యూసరే కానీ ఏంటంటే అవి మనకి సరిపోవట్లేదు. ఆ పండించిన పంట ఏంటంటే మనకి సరిపోవట్లేదు. అంటే వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే మనం ఎక్కువ పండిస్తున్నాం కానీ అవి మనకి సరిపోవట్లేదు. అందులో మన పక్క దేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది ఇండియా పోస్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ రూరల్ ఎకానమీ. రూరల్లో పోస్టల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. అయితే ఇండియా పోస్ట్ అనేది ఒక పబ్లిక్ పోస్టల్ సిస్టమ్. ఇదేం చేస్తుందంటే క్రెడిట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంటర్ప్రైజెస్కి, మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న షాప్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది, డిజిటల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అయితే దీని గురించి డీటెయిల్గా చూసినట్లయితే
ఇండియా పోస్ట్ విల్ డ్రైవ్ రూరల్ ఎకనామిక్ గ్రోత్ విత్ 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీసెస్. ఇదేం చేస్తుందంటే 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీసెస్ని డ్రైవ్ చేస్తుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ 2 lakh ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండ్ 2.4 lakh డాక్ సేవక్స్ని 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటుంది. ఇండియా పోస్ట్ ఈజ్ ఇండియన్ పబ్లిక్ సెక్టోరల్ పోస్టల్ సిస్టమ్. ఇట్ విల్ ఎన్హాన్స్ సర్వీసెస్ బై ఆఫరింగ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళ క్రెడిట్ ఇవ్వడం, లోన్స్ ప్రొవైడ్ చేయడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఇట్ విల్ బి a support to నేషనల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫర్ ఇట్స్ లెండింగ్ ఆపరేషన్స్. ఇది లెండింగ్ ఆపరేషన్స్ అంటే జనాలకి ఇట్లా మనీ ఇవ్వాలి కదా, జనాలకి ఫినాన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎవరితో కొలాబరేట్ చేసిందంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాంతో. అసలు ఇండియా పోస్ట్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్థాపించబడిందో చూసినట్లయితే ఇండియా పోస్ట్ ఎస్టాబ్లిష్డ్ 1 October 1854. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ధాగ్ భవన్, సన్సాద్ మార్గ్, ఢిల్లీలో ఉంది. మినిస్ట్రీస్ రెస్పాన్సిబుల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ వచ్చేసి సంజయ్ షరాన్ ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ ఫర్ సస్టైనబుల్ హార్నెసింగ్ ఆఫ్ ఫిషరీస్ ఫ్రమ్ ఇండియా ఇస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై ఏరియాస్. అసలు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి, హై ఏరియాస్ అంటే ఏంటి చూద్దాం. ఇటు సైడ్ ఇలా కోస్టల్ లైన్ ఉంటుంది, ఇండియాకి ఇటు సైడ్ అంతా కోస్టల్ లైన్ ఉంటుంది. ఈ కోస్టల్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉండేదాన్నే ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడంతా, ఇక్కడ నుంచి దీన్నే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. దీన్ని దాటేసి ఇంకా ఏరియా ఏదైతే ఉందో రిమైనింగ్ ఈ ఏరియా అంతా ఇది వచ్చేసి హైసీస్ కిందకు వస్తుంది. ఇంతవరకు ఏ కంట్రీకి ఆ కంట్రీ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి దాటినట్లయితే 200 నాటికల్ మైల్స్ దాటినట్లయితే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి దాన్ని హైసీస్ అంటారు. అంటే ఇది ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్లో ఉండదు. ఇది ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్లో కూడా ఉండదు ఈ హైసీ ఏరియా అనేది. అది అది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్ అంటే. అయితే ఇది దేనికి ఫిషరీస్కి ఎందుకు రిలేటెడ్ అంటే ఈ హైసీ ఏరియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఫిషెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటిని సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కోసం ఈ స్కీమ్ని తీసుకొని వచ్చారు. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కోసం. ఆబ్జెక్టివ్ టు అన్లాక్ ద అన్టాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ ద మెరైన్ సెక్టర్. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఇది ఫోకస్ ఏరియాస్ ఏంటంటే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ ఐలాండ్స్. కీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఫిష్ ప్రొడక్షన్లో, ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో సెకండ్ పొజిషన్లో ఉంది. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ 6,000 crores. ఈ ఇయర్లో 2024లో 6,000 crores అనేవి సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరిగాయి. అంటే మన దేశం నుంచి పక్క దేశానికి ఇంత ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ ద ఓషన్ దట్ ఎక్స్టెండ్స్ 200 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద బేస్ లైన్ ఆఫ్ ద కోస్టల్ లైన్. నేను చెప్పాను కదా, కోస్టల్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వస్తే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పేసి. దాంట్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద 18th లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇన్ ద వరల్డ్. మన ఇండియాలో ఉన్న ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది వరల్డ్లోనే 18th పొజిషన్లో ఉంది. ద ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఆయిల్, గ్యాస్. ఈ రిసోర్సెస్లో ఈ ఏరియాలో ఆయిల్ అనేది దొరుకుతుంది, మనకి గ్యాస్, మినరల్స్ దొరుకుతాయి. కమర్షియల్ ఫిషింగ్కి బాగా యూజ్ అవుతుంది. హ్యాస్ పిటిషన్ ద యునైటెడ్ నేషన్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఫ్రమ్ 200 నాటికల్ మైల్స్ టు 300 నాటికల్ మైల్స్. ఇండియా ఒక పిటిషన్ ఇస్తుంది యునైటెడ్ నేషన్స్కి. ఏమని చెప్పిందంటే మా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేయండి 200 నుంచి 300 నాటికల్ మైల్స్ వరకు అని చెప్పేసి. ద హైసీస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ద ఓషన్ దట్ ఆర్ బియాండ్ ద జ్యూరిస్డిక్షన్. నేను చెప్పాను కదా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి బియాండ్ పార్ట్, దాని నుంచి రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది హైసీస్. అది కంట్రీస్ జ్యూరిస్డిక్షన్లో ఉండదు. జ్యూరిస్డిక్షన్ అంటే కంట్రీ అండర్టేకింగ్లో, అంటే కంట్రీ కింద ఉండదు. అది మన దేశం కిందకి రాదు, అంటే ఏ కంట్రీ కింద కూడా రాదు. They include the water beyond the exclusive economic zone of India and other countries. నెక్స్ట్ ఇంకొక కొన్ని చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ రిలేటెడ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇది ఒకటి వెజిటేబుల్స్కి, ఫ్రూట్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. ఇది స్టేట్స్తో పార్ట్నర్షిప్ చేస్తుంది. స్టేట్స్తో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది, కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ప్రధానమంత్రి ధన్ కృషి యోజన కూడా స్టేట్స్తో పార్ట్నర్షిప్. ఇప్పుడు మనం చెప్పుకున్న అగ్రికల్చర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టేట్స్తో పార్ట్నర్షిప్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, చేసే స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రమోట్ ప్రొడక్షన్, ఎఫిషియెంట్ సప్లైస్, ప్రాసెసింగ్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ టు ఫార్మర్స్. ప్రొడక్షన్ పెంచాలి, సప్లై ఎక్కువ జరగాలి, ప్రాసెసింగ్ జరగాలి. ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, ఫ్రూట్ జ్యూసెస్, జామ్స్, వీటిని ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు.
ఇవి పెంచాలి. తర్వాత ప్రైజెస్ అనేవి ఫార్మర్స్‌కి అనుకూలంగా ఉండాలి. యూరియా ప్లాంట్ టు బి సెటప్ ఎట్ నామ్రూప్ డిస్ట్రిక్ట్, అస్సాం. సో ఫార్ 5 యూరియా ప్లాంట్స్ హ్యావ్ బీన్ రివైవ్డ్ అక్రాస్ ఇండియా. సో దీని ద్వారా ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయంటే యూరియా ప్లాంట్స్ దీంతో కలిపి 5 యూరియా ప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడంటే సింధ్ జార్ఖండ్‌లో సింధ్రి, ఎక్కడెక్కడంటే సింధ్రి జార్ఖండ్‌లో ఉన్న సింధ్రి, బీహార్‌లో బరూని, యూపీలో గోరఖ్పూర్, తెలంగాణలో రామగుండం, ఒడిస్సాలో తాల్చేర్. ఈ ఏరియాస్‌లో యూరియా ప్లాంట్స్ అనేవి ఉన్నాయి టోటల్‌గా ఇండియాలో. ఇది అగ్రికల్చర్ స్కీమ్స్ గురించి. రేపు వచ్చేసి ఎంఎస్ఎంఈ ఇంజన్ గురించి చూసుకుందాం. అగ్రికల్చర్ ఇంజన్ అయితే కంప్లీట్ అయింది. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.